కష్టపడినటువంటి అన్ని రోజులు కూడా దాటుకుని సుఖమైనటువంటి రోజుల్లోకి అడుగు పెడుతున్నటువంటి నీకు ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దుర్గమ్మగా. అలాగే నీ యొక్క అంకిత భావం ఎలా ఉంటుందో తెలుసా? ఎదుటి వ్యక్తులు అసూయపడేలాగా ఉంటుంది. అంటే అంత మంచిగా, అంత నమ్మకంగా, అలాగే అంత ప్రేమపూర్వకంగా ఉంటావు కనుకనే నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండవు నువ్వు. ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వం నీ సొంతమనే చెప్పుకోవాలి. అలాగే నీ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో, నీకు కోపం వస్తే కూడా నీ ప్రవర్తన అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది. అందుకే నీతో ఏదైనా కానీ బంధం అనేది చివరి వరకు కొనసాగేలాగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి అంటే నిన్ను ఎంతో కష్టం. ఒక్కొక్కసారి నిన్ను మేలు చేసిన వారే కీడు చేసేలాగా తలపెట్టేటువంటి వ్యక్తులు నీ చుట్టూ తిరగబోతున్నారు. అటువంటి వ్యక్తులను కూడా కనిపెట్టి జాగ్రత్తగా మసులుకో. అంటే నువ్వు ఎవరికైతే మేలు చేశావో ఆ మేలు మరచిపోయి వ్యక్తులు తిరిగి మరలా నీకు శత్రువుల్లాగా మారబోతున్నారు. అసలు ఈ రోజుల్లో నిజంగా సహాయం చేయడం అనేది కూడా ఒక పెద్ద సమస్య అయిపోతుంది. మనం సహాయం చేస్తే ఒకలాగా, చేయకపోతే మరోలాగా ఈ లోకం సూటిపోటు మాటలతో పొడుస్తూ ఉన్నారు. కనుక మీకు ఏది కూడా పట్టించుకోకుండా, నీ మనసులో దేని గురించి కూడా ఆలోచించకుండా, కాలం మారుతున్నా సరే మన మనసు, మన గుణం ఎప్పుడు కూడా మార్చుకోకుండా మనం ఎప్పుడు ఒకే దిశలో అడుగులు వేయాలి. అలాగే డబ్బును కూడా అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మొదలుపెట్టు. సరైన చోట వినియోగించు. ఆ తర్వాత ఆ డబ్బు నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అది నీకు విలాసం కాదు, ఒక రకమైనటువంటి శక్తిని, భద్రతను ఇస్తుంది. కనుకనే ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దంటున్నాను. ఇక ఎన్నో